హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు కోళ్ళకి నౌకలు కొనడానికి రైస్ మిల్కి వెళ్ళాను అనమాట. రైస్ మిల్లులో అసలు రైస్ మిల్లు ఎలా వర్క్ చేస్తుంది అనేది ఎప్పటి నుంచో ఒక వీడియో తీద్దాం అనుకున్నా, కానీ నాకు ఎప్పుడు టైం కుదరట్లేదు. ఈరోజు అనుకోకుండా చందర్లపాడు వెంకట్రావు గారి మిల్లులోకి ఒక 8 మూటలు అంటే 4 క్వింటాలు నూక కొందామని వచ్చాను అనమాట. చూసారుగా, ఈ రైస్ అనమాట. ఇంకా పాలిష్ అన్నీ అయిపోయి ఇక్కడ రైస్ బ్యాగులు కొడతారు. ప్రతిదీ ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఇక్కడ ఫుల్ రైస్ పాలిష్ అయ్యండి, ఆ నూక కూడా సపరేట్ అయ్యి ఈ బ్యాగుల్లో పడతారనమాట. చూసారుగా, ఇది కింద బ్లోయర్ అనేది ఉంది. దాంట్లో మళ్ళీ ఏదైనా వేస్తున్నా దీని ద్వారా వెళ్ళిపోతుంది, గాలి ద్వారా స్వచ్ఛమైన బియ్యం మొత్తం అక్కడికి వచ్చేస్తుంది. రైస్ జల్లెడ అనమాట. జల్లెడ వచ్చేసి మనకి రైస్ అంతా పూర్తయిన తర్వాత దీంట్లోకి వస్తుంది. ఇక్కడ రైస్ వచ్చేసి మనకి జల్లెడ ఆడిస్తుంది. ఈ జల్లెడలో నూక జస్ట్ డస్ట్ ఏదన్నా ఉందా అది మొత్తం కూడా ఈ జల్లెడ ద్వారా కిందకి దిగిపోతుంది. ఇది ఒరిజినల్ రైస్ అనమాట. ఈ రైస్ దాంట్లో నుంచి మళ్ళీ మనకి ఫస్ట్ తీసుకున్న దాంట్లోకి ఆ గొట్టం ద్వారా దీంట్లోకి వస్తుంది. ఇంకా ఏదన్నా చిన్న చిన్న నూక ఏదన్నా ఉన్నా కూడా కిందకి వెళ్ళిపోయి ఒరిజినల్ రైస్ ఏదన్నా మట్టి పిల్లలు ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాయి. కానీ చాలా చక్కగా, చాలా స్పీడ్గా మెషినరీ కూడా మొత్తం వండర్ఫుల్గా వర్క్ జరుగుతుంది. చూసారుగా బియ్యం ఎలా వస్తున్నాయో. కానీ మొత్తాన్ని నేను ఎప్పటి నుంచో వీడియో తీయాలనుకున్న మొత్తానికి వచ్చింది. అది కింద నూక అనమాట. ఆ రైస్నే ఈ కింద నూక ఈ జల్లెడలో నుంచి మళ్ళీ వస్తుంది. ఇది చూసారుగా 2 విధాలుగా కింద నూక పడుతుంది. ఆ నూకే మనం కొనడానికి వచ్చాం అనమాట. అది తీరు దీన్ని జల్లెడ పడింది, మళ్ళీ నూక సపరేట్ అవుతుంది. దాంట్లో ఉన్న తౌడు అది మళ్ళీ కొంచెం సపరేట్ చేస్తారనమాట. ఆ నూక మళ్ళీ విడిగా మనకి జల్లెడ వేస్తారు. మోటార్ చూసారుగా, మోటార్ అనమాట. ఒక్క మోటరే అన్ని మిషన్లు. ఇక్కడ మోటార్ మొత్తం 4-5 మోటార్లు ఉన్నాయి. ఏ మోటార్కి ఆ మోటార్ సపరేట్గా కొన్ని మిషన్లకి తగ్గించి ఒక మోటార్ ద్వారాగే రన్నింగ్ అనమాట. అన్నిటికీ రన్నింగ్ పని. ఇప్పుడు చూపించే మిషన్ వచ్చేసి మనకి పాలిష్ ఆడుతుంది అనమాట. ఈ పెద్ద మోటార్ తిప్పేది ఇది అసలు ఒరిజినల్ పాలిష్ ఆడించేది అనమాట. అంటే ముడి బియ్యాన్ని ఈ పాలిష్ చేస్తుంది ఈ మిషన్ వచ్చేసి. ఇంకా ఒక్కొక్క మిషన్ చూడండి ఎలా వర్క్ చేస్తుందని మొత్తం వివరంగా తీస్తున్నా. వాళ్ళు కూడా మనకి తీసుకోమని చెప్పారు వీడియో. ఓకే అని చెప్పేసి వాళ్ళని అడిగి మనం సలహా ఎలా ఏంటనేది తీయడం జరిగింది. వీడియో పూర్తి వరకు చూడండి. పూర్తిగా ఇక్కడ ఓట్లు పోస్తారన్నమాట. అసలు మెయిన్ ఓట్లు మొత్తాన్ని ఇక్కడ దీంట్లో పోస్తే ఈ మిషన్ అనేది ఒడ్లు బస్తాలు వాళ్ళు కొనుక్కొని ఉంటారు అన్నమాట. అక్కడ మిల్లోళ్ళు కొనుక్కొని రైస్ బ్యాగులు ఆడిస్తారు. ఇది మళ్ళీ మనం విడిగా మన సొంత ఊళ్ళు కూడా ఆడి కిరాయిని తీసుకుంటారు. ఇది బస్తా దీంట్లో పోస్తే ఇది తీసుకొచ్చి పైన మనకి ఈ మోటార్ తిరుగుతుంది కదా, దీనిపైన ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్లోకి వస్తారు. ఆ మిషన్ అనేది తీసుకుని దాంట్లో లోడ్ చేస్తారు. అట్లా స్టెప్ బై స్టెప్ ఒక బస్తా దాంట్లో పోస్తే ఒక బస్తా మళ్ళీ లోడ్ అవుతూ ఉంటుంది. ఈ మిషన్ అనమాట. ఈ మిషన్ ఏం చేయాలి, ఈ ఒడ్డుని మెయిన్ పొట్టు తీస్తుంది అనమాట. ఈ పైన మిషన్ బేసి ద్వారా దీంట్లోకి వస్తే ఈ మిషన్ తిరిగి ముందు మెయిన్ ఒడ్లుకున్న పొట్టు చేస్తుంది. ఆ చివరి కనిపించే మిషన్ కూడా తీసేస్తారు. ఇది మెయిన్ తిరిగే మిషన్ అయితే ఒడ్లు తీసేది. అదేమో ఒడ్లు క్లీనింగ్ అనమాట. ఆ జల్లెడ ఆ ఒడ్లు క్లీనింగ్ చేసి మట్టి పిల్లల్ని తారోడ్లు నుంచి సపరేట్ చేస్తుంది. ఇది పొట్టు తీసేస్తారు ఫస్ట్ ముందులో. ఈ జల్లెడ రైస్ని మన రైస్ ఏంటంటే మనకి ముడి రైస్ అనమాట. కొట్టుకుపోయిన తర్వాత ముడి రైస్. ఈ రైస్ దీంట్లో ఈ జల్లెడలోకి వస్తుంది. ఇక్కడ దీంట్లో నుంచి పాలిష్కి వెళ్తుంది అనమాట. ఇదేంటంటే దీంట్లో ఏమన్నా డస్ట్ ఉందా ఏమన్నా ఈ మెషిన్ క్లియర్ చేస్తుంది. చూసారుగా, ముడి బియ్యం ఒక పొట్టు బియ్యం చాలా స్పీడ్గా తిరుగుతుంది మిషన్. మనం అత్యంత తెలుసుకోవాలి. ఆ మిషన్ ఇవన్నీ కూడా చాలా చక్కగా అదంతా ఏ మిస్టేక్ అయినా కూడా మనకి సరిగా రైస్ రావన్నమాట.
అన్నీ కరెక్ట్గా రన్నింగ్ అయితేనే మనకి బియ్యం అనేది మంచిగా వస్తాయి. అన్నీ కూడా బెల్ట్లు ద్వారాగా ఏరియాలు సపరేట్ అయ్యి ఫస్ట్ ఒడ్లు ఒక దాంట్లోకి వెళ్ళి ఒడ్లు క్లీనింగ్ చేసి ఆ క్లీనింగ్ చేసిన ఒడ్లు పొట్టు తీయడానికి వచ్చి పొట్టు తీసే మిషన్ వచ్చి మళ్ళీ పాలిష్ మిషన్కి వెళ్ళి అక్కడ నుంచి మనకు ఇది ఒడ్లు క్లీన్ చేయకుండా మనకి పొట్టు తీసేది చూపించే కదా, అదే పొట్టు తీసేది పొట్టుని ఆ ఒడ్లని క్లియర్ చేస్తాయి. ఒడ్లన్నీ కూడా అది మనకి మంచి ఒడ్లు ఒక సైడ్ వెళ్తాయి, పాలు ఒక సైడు, మట్టి పిల్లలు అవన్నీ కూడా వేసుకుంటాయి. మట్టి పిల్లలన్నీ మట్టి ఇదంతా మట్టి అనమాట. ఒక్క చోటతో అది ఆగట్లేదు. ఫస్టే ఒడ్లలో ఉన్న మట్టిని చెత్తని ఇక్కడ క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ క్లీనింగ్ అయిన ఒడ్లు మిషన్లోకి వెళ్తాయి. ఫస్ట్ మిషన్లో 4 బెల్ట్లు పెద్ద మిషన్ దాంట్లోకి వెళ్తాయి. అది పొట్టు తీసి దాని పక్కన ఉన్న మిషన్లోకి పంపిస్తే అది పాలిష్ చేస్తుంది అనమాట. మొత్తం 4 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ ఒడ్లు అసలు మెయిన్ బస్తాల్లో కాసిన ఒడ్లు దీంట్లోకి వస్తాయి. ఇది క్లీనింగ్ చేయాలి. ఈ జల్లెడ మొత్తం క్లీనింగ్ అనమాట. ఒడ్లు ఇవన్నీ కూడా క్లీనింగ్ చేసి పంపిస్తాం. ఓకే, లాస్ట్ వరకు వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.